अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। అన్న అది కూడా తీసేయండి. జై తెలంగాణ, జై తెలంగాణ, కవితమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై టిఆర్ఎస్, జై జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జై జై టిఆర్ఎస్, కవితమ్మ నాయకత్వం వర్ధిల్లాలి. కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. కవితక్క గారి నాయకత్వం జై టిఆర్ఎస్, 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 కల్వకుంట్ల కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై టిఆర్ఎస్, జై తెలంగాణ, జై తెలంగాణ, కవితమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కవితమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్. జై టిఆర్ఎస్, జై జై టిఆర్ఎస్, కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. తెలంగాణ, జై తెలంగాణ, కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, టిఆర్ఎస్ జిందాబాద్, టిఆర్ఎస్ జిందాబాద్, జై తెలంగాణ, జై తెలంగాణ. నగర్లో ఈ జెండా పండుగ ఎంతో శుభసూచకం. కవితక్క గారి నాయకత్వంలో రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి ఈ జెండా పండుగ జరుపుకోవాలని అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నా. జై కవితక్క, జై టిఆర్ఎస్. జై టిఆర్ఎస్, కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు మా అందరికీ పర్వదినం, పండుగ దినం. ఎందుకంటే షాద్నగర్ నియోజకవర్గంలో మేము జెండా పండుగను ఇప్పుడే ఆవిష్కరించినాం. అది మాకందరికీ ఎంతో శుభసూచకం. తెలంగాణ ప్రజలందరికీ ఒక కవితక్క తరపున అందరికీ భరోసా ఇచ్చింది. ఏంది విద్య, వైద్యం ప్రతి ఒక్కరి తరపున చిన్నపిల్లలకు కానీ, వృద్ధులకు కానీ, వృద్ధులకు కానీ, పేద వర్గాలకు, అందరికీ మధ్యతరగతి వర్గాలకు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుందని మాకు నమ్మకం, సంపూర్ణ విశ్వాసం ఉంది. మొన్న
మొన్న 8వ తారీఖు రోజు మన లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు గురించి వచ్చింది, బహిరంగ సభ పెట్టింది మా మేడం. పెట్టినాక మొన్న రివ్యూ మీటింగ్ అయిందంటే మాకు తెలిసింది. ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మన పాలమూరు రంగారెడ్డి డిస్టిక్లో మొత్తము ప్రతి ఒక్కరు నిన్న రివ్యూ మీటింగ్ పెట్టుకొని దాని గురించి చర్చించుకుర్రు. ఎందుకంటానంటే మొన్న మా మేడం వచ్చి ఆడ బహిరంగ సభ పెట్టినాక వీళ్ళందరూ చర్చించుకుర్రు దాని గురించి. మేమందరం కూడా మా అక్క వచ్చినందుకే అది ముందడుగు వేసిందంటే మేము అందరం నమ్ముతున్నాం. అదొకటి మాకు చాలా. ఇంకో కూడా షాద్నగర్లో మొన్న కూడా ఒకటి హాస్పిటల్లో ఇన్సిడెంట్ జరిగింది. ఏది మన బాలేంత దాన్ని కూడా మేము ఏ సమస్య ఉన్నా రమేష్ అన్న ఆధ్వర్యంలో, రంగన్న గౌడ్ ఆధ్వర్యంలో ఏ సమస్య ఉన్నా కవితకు పోయి మేము ఫిర్యాదు చేస్తాం. భారీ ఎత్తున పెద్ద ఎత్తున పోరాడతామంటని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. జై కవిత నాయకత్వము వర్ధిల్లాలని ఈరోజు పురుడు పోస్తుంది. ప్రతి ఇంటికి ఒక కొడుకు కావాలనుకుంటారు, కానీ ప్రతి ఇంటికి ఒక ఆడబిడ్డ కవితల లాంటి ఒక ఆడబిడ్డ పుట్టాలని అనుకుంటున్నాము. ఇంతే మంది కాదు, ఇంకా చాలా మంది ఉన్నాము. అక్కని మేము గెలిపించుకోవాలని అనుకుంటున్నాము. కవితకు వస్తే మా ఆడవాళ్ళని గుర్తిస్తారు అని, ఆడవాళ్ళని గుర్తించలేకపోతున్నారు. ఏ పార్టీలో పోయినా ఎక్కడ గుర్తించలేరు. ఇప్పుడు కవితక్క నాయకత్వం వస్తుంది, అక్కడ మేము కూడా విజయవంతంగా ముందుకు వస్తామని వస్తున్నాం. అంతే విజ్ఞప్తి. ఇక్కడ జెండా పండుగ కార్యక్రమం మన కవితక్క గారు ఇక్కడ చౌదర్గూడ గ్రామానికి వచ్చి అక్కడ విజయవంతం చేసింది కాబట్టి అది మాకెంతో సంతోషకరమైన విషయం. కాబట్టి అదేవిధంగా షాద్నగర్ పట్టణంలో ఫస్ట్ జెండా కార్యక్రమం మన రమేష్ గారు, మన రంగన్న గారు ఆధ్వర్యంలో జరుపుతున్నాం. కాబట్టి ఇదే విధంగా ఇంకా ముందుకు సాగి మన కవితక్క గారిని ఇంకా ముందుకు తీసుకొచ్చి ఒక షాద్నగర్లే కాదు ఆమెను ఒక సీఎంగా చూడాలని మేము నిర్ణయించుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవితమ్మ గారి నాయకత్వంలో తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అనే పార్టీ పట్టుమని 15 రోజులు అయింది స్టార్ట్ అయ్యి. ఈ 15 రోజుల సందర్భంగా మేడం గారి నిర్ణయం ఏంటంటే ప్రతి పల్లెలో తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ జెండా రెపరెపర ఆడాలన్నదే కవితమ్మ గారి లక్ష్యం. ఆ లక్ష్యంతో మే 20 నుంచి జూన్ 20 వరకు 30 రోజులు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్నట్టు ప్రతి మండలం, ప్రతి హెడ్ క్వార్టరు, ప్రతి గ్రామము, ప్రతి వార్డులో జెండా ఎగిరేసే కార్యక్రమం తీసుకున్నాం. దీన్ని జెండా పండుగ నామకరణం చేసుకోవడం జరిగింది. ఈ జెండా పండుగని 30 రోజులలో విజయవంతం చేస్తామని చెప్పేసి షాద్నగర్ గడ్డ మీద ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటి జెండా ఈరోజే పురుడు పోసుకోవడం ఇది మాకు శుభసూచకంగా భావిస్తున్నాం. రేపు రాబోయే రోజులలో ప్రతి ఇంటికి, ప్రతి గడపకు కల్వకుంట్ల కవితమ్మ పేరుని తీసుకుపోయే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. ఈ జెండా పండుగకు ప్రతి ఒక్కరూ సబ్బండ వర్గాలు అందరూ, ఉద్యమకారులు కానివ్వండి, యువకులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటించి విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి చేతి నమస్కరిస్తూ తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. పోయిన శుక్రవారం 8వ తారీఖు నాడు షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో చౌదర్గూడ మండల హెడ్ క్వార్టర్లో భారీ బహిరంగ సభ పెట్టి కవితక్క గారి చేతుల మీదనే జెండా పండుగ జెండా ఎగిరేయడం మాకు చాలా సంతోషం. ఆమె ఎక్కడ కాలు పెడితే అక్కడ విజయం వరిస్తుంది. కాబట్టి ఆ సెంటిమెంట్ తోటి షాద్నగర్ రాబోయే రోజులలో కవితక్క గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నాము. ఇక్కడి నుంచి తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ గెలుపుని అక్కకు గిఫ్ట్ ఇవ్వబోతున్నాం అని చెప్పేసి ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ ప్రతిజ్ఞ చేసినట్టుగానే ప్రతి పల్లెల్లో, ప్రతి గుండెకు కవితక్క గారి తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ప్రతి ఒక్కటి మేనిఫెస్టోలో ఏ విధమైనటువంటి విద్యా వైద్యం ఫ్రీ అనేది ఇప్పటికే ప్రతి గుండెకి తాకింది. మాకు విద్యా వైద్యం ఫ్రీ ఇస్తే మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి ప్రతి పల్లెల్లో మారుమోగుతూ ఉంది. అది రాబోయే రోజులలో వాళ్లకు అందే విధంగా నిరూపించి చూపిస్తామని చెప్పేసి వేడుకుంటా ఉన్నా. ఈ జెండా పండుగకు ప్రతి ఒక్కరూ కలిసి రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.